పంచతత్వాలు ప్రార్థన వహిస్తుంటాయి. సో ఈరోజు మనకు వీరిలో ఒకరైనటువంటి శ్రీవాస ఠాకూర్ గురించి, శ్రీవాస ఆచార్య గురించి కమలముఖి మాతాజీ చెప్పబోతున్నారు. ఎస్ కమలముఖి, ఓవర్ టు యు తల్లి. ఉన్నావా? కృష్ణ మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది తల్లి, కొంచెం చెప్పినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. శ్రీకృష్ణ చైతన్య శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ. ఈరోజు శ్రీనివాస్ ఆచార్య అపియరెన్స్ డే, అంటే పుట్టినరోజు. సో ఆయన గురించి చైతన్య మహాప్రభు లీలలన్నీ చెప్పినది బృందావన్ దాస్ ఠాకూర్. ఆయన చైతన్య భాగవతంలో ఏంటి రాశారో అది నేను కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. సో శ్రీవాస్ ఠాకూర్ నవద్వీప్ ధామంలో ఉంటారు. సో ఆయన ఇంట్లోనే చైతన్య మహాప్రభు ఏవైతే లీలలన్నీ జరిగాయో అవన్నీ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లోనే జరిగాయి. ఎలా అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు, కృష్ణ మధురలో పుట్టిన ఆయన లీలలన్నీ బృందావనంలో ఎలా అయితే చేశారో, సో ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు జగన్నాథ్ మిశ్రా దగ్గర జననం తీసుకున్న ఆయన చాలా మటుకు లీలలు అదేంటే గోప్యతరమైనవి అంటారు కదా, ఇంటిమేట్ పాస్ టైమ్స్, ఆ లీలలన్నీ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో చేశారనమాట. సో ఈ శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళు 4 బ్రదర్స్. వీళ్ళేనంటే రోజు కృష్ణ పూజ చేసుకునేవారు. గంగకి వెళ్ళి 3 సార్లు స్నానం చేసి కృష్ణ పూజని చేసేవారు. ఈ 4 అన్నదమ్ములు ఎవరంటే శ్రీవాస్ ఒకరు, శ్రీరామ ఒకరు, శ్రీపతి ఒకరు అండ్ శ్రీనిధి. వీళ్ళ 4 అన్నదమ్ములు అనమాట. వాళ్ళు ముందు శ్రీహటాలో ఉండేవారట. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నవద్వీపానికి వచ్చేసారు అక్కడ ఉండడానికి. సో వీళ్ళు 4 ఏం చేసేవారంటే రోజు అద్వైత ఆచార్య ఇంటికి వెళ్ళి అక్కడ భాగవతం క్లాస్ అనేది, భాగవత కథ వినేవారు అనమాట. కథ అయిపోయిన తర్వాత నామ సంకీర్తనం కూడా చేసేవారు వీళ్ళు. సో వీళ్ళేమొంచి మంచి స్నేహితులు ఎవరికి అంటే జగన్నాథ్ మిశ్రా. ఆయన మనందరికీ తెలుసు, జగన్నాథ్ మిశ్రా అనేది చైతన్య మహాప్రభు తండ్రి గారు అనేసి. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కలిసి భాగవతం విని సంకీర్తన చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. సో ఆ భక్తితోని వాళ్ళు అనుకునేవారు అనమాట, కృష్ణ జగన్నాథ మిశ్రా ఇంట్లో మళ్ళీ జన్మిస్తారు అనేసి. సో ఇందులో శ్రీవాస్ ఠాకూర్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆయన పత్ని ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మాలిని దేవి అన్నమాట. సో వీళ్ళు 4 ఎలా అయితే జగన్నాథ మిశ్రాకి మంచి స్నేహితులో, ఆవిడ కూడా సచీమాతతోని రోజు ఆవిడ వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఒకరి సాన్నిధ్యం ఒకరికి బాగా నచ్చేది అనమాట. సో వాళ్ళు కూడా బాగా దగ్గరగా ఉండేవారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలుసు కలియుగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, చాలా ఘోరంగా. ఎవరు దైవభక్తి చేయకుండా ఇంద్రియ భోగాల్లో మునిగిపోయి ఉండడం, ఇవన్నీ చూసి వీళ్ళు కూడా, మనకు తెలుసు అద్వైతాచార్య ప్రార్థన చేస్తే మహాప్రభు వచ్చారని. సో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా రోజు ప్రార్థన చేసేవారు అనమాట కృష్ణ కోసం. ఆయన వచ్చి ఈ పతిత జీవాత్మల్ని ఉద్ధరించడానికి అనేసి. సో వీళ్ళందరి ప్రార్థనలు విని మన చైతన్య మహాప్రభు, మనందరికీ తెలుసు పౌర్ణమి నాడు జగన్నాథ్ మిశ్రా ఇంట్లోనే ఆయన జన్మించారు మాయాపూర్లో. సో ఆయన ఎప్పుడైతే జన్మించారో ఏవైతే అమంగళాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి అంత మంగళం శుభప్రదం అయిందట. సో మొత్తము ప్రపంచం అంతా హరినామంతో నిండిపోయి ఉండెను.
సో ఇది తెలిసిన తర్వాత అయితే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు పుట్టారో మన అద్వైత ఆచార్య ఎవరైతే ఉన్నారో ఆయన శాంతిపూర్లో ఉంటారు కదా, ఆయనకి అర్థమైంది ఇలాగా భగవంతుడు జననం తీసుకున్నాడని. ఆయన ఏం చేశారంటే ఆయన శ్రీవాస్ పండిత్ దగ్గరికి వెళ్ళి, ఇంకా మిగిలిన అందరు ఉన్నారు కదా అక్కడ భక్తులు అందరూ, వాళ్ళందరికీ చెప్పారనమాట ఇలాగా భగవంతుడు జననం తీసుకున్నారు అనేసి. ఆయన దివ్యమైన ప్రకటన గురించి చెప్పారు. అప్పుడు శ్రీవాస్ పండిత్ వాళ్ళ ఆవిడ కూడా అక్కడికి వెళ్ళారు. సో ఆవిడ ఏం చేసేవారంటే మాలిని దేవి మొత్తము సచీమాతకి మొత్తం అంతా చేసేవారు అనమాట. దగ్గరుండి మొత్తం అంటే పూర్తి అయిన తర్వాత నుంచి ఎలా చూసుకోవాలా బాగా చూసుకుండేవారు అనమాట సచీదేవికి. సో వీళ్ళిద్దరూ కంటిన్యూస్ గా వాళ్ళు జగన్నాథ మిశ్రా దగ్గరికి వెళ్తూ ఉండేవారు, శ్రీవాస్ పండిత్, మాలిని దేవి. సో మన చైతన్య మహాప్రభు వాళ్ళని కూడా ఎలా అయితే జగన్నాథ మిశ్రా అండ్ సచీదేవి అమ్మా నాన్నలో వాళ్ళని కూడా అమ్మా నాన్నలుగా భావించేవారు అనమాట చైతన్య మహాప్రభు. సో శ్రీవాస్ పండిత్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్నాథ మిశ్రాకి అదేంటి నీడలాగా ఉండేవారు అనమాట. ఇప్పుడు వెన్నంటి ఎప్పుడు కంటిన్యూస్ వాళ్ళ ఇంట్లో ఉండేవారు. సో ఇంకొకటి ఏంటంటే ఈయనేంటి మనందరికీ తెలుసు చైతన్య మహాప్రభు ఆయన అందరికీ ఆ ఊర్లో అందరికీ చాలా అత్యంత ప్రీతికరమైన వాడు అనమాట. అందరి హృదయాల్లో వాత్సల్య భావం ఉండేదన్నమాట. సో అలాగే శ్రీవాస్ పండిత్ మాలిని దేవి కూడా చిన్నప్పటి నుంచి చైతన్య మహాప్రభుని ఆయన ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్నతో పాటు వీళ్ళు కూడా ఆయన్ని పెంచి పెద్ద చేయడంలో, అంటే అన్ని జ్ఞానం అది ఇవ్వడంలో వాళ్ళు కూడా ముఖ్య పాత్ర ఉంటుందన్నమాట వాళ్ళది కూడా. ఇదేంటి శ్రీవాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు కూడా చాలా విషయాల్లో అంటే రకరకాల మనం చదువుకుంటాం కదా, రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. వాటిలో కూడా అన్నిట్లోనే ఆయనకి సలహాలు ఇచ్చేవారు, సూచనలు ఇచ్చేవారు, అలా చేసేవారు అనమాట. సో ఒక్కసారి ఏమైందంటే మహాప్రభు మనందరికీ తెలుసు స్కూల్ చదువుతున్నప్పుడు కూడా ఆయన ఎంత అల్లరి చేసేవారు, మన కృష్ణయ్య కాబట్టి ఆయన పాస్ట్ టైమ్స్ అలా ఉండేవి అనమాట, చాలా అల్లరిగా చేస్తుండేవారు. అప్పుడు ఒకసారి శ్రీవాస్ పండిత్ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు అడుగుతారు అనమాట, అసలు ఎందుకు చదువుతారు అందరూ, చదువు అనేది ఎందుకు ముఖ్యం అనేసి, ఆ చదువు వల్ల మనకి ఏంటి జ్ఞానం కలుగుతుంది అని అడుగుతారు అనమాట. అసలు మెయిన్ ఎందుకు చదువుకుంటాం, రీజన్ ఏంటి మనం చదువుకోవడానికి అనేసి అడిగి ఆయన చెప్తారన్నమాట చైతన్య మహాప్రభుకి. మనం చదివే దాని అర్థం ఏంటంటే అంత చదివి మనం అప్పటి కాలంలో అంటే ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, మెయిన్ వేదాలు అవన్నీ చదువుకుండేవారు. సో వాటిని చదువుకొని వాటిని మెయిన్ చదువుకోవడానికి దాని సారాంశం ఏంటంటే మెయిన్ కృష్ణ గురించి తెలుసుకోవడానికి, కృష్ణ భక్తి గురించి తెలుసుకోవడానికి. ఇప్పుడు అవి తెలియకుండా నువ్వు ఏవేవి భూగోళ శాస్త్రం అని ఖగోళ శాస్త్రం ఏవో సైన్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ చదువుకొని తర్వాత వేదాలు ఉపనిషత్తులు అవేమీ చదివినా నువ్వు కృష్ణ గురించి నీకు అర్థం అవ్వకపోతే ఆ చదువు అంతా వ్యర్థం అని చెప్పారనమాట శ్రీవాస్ పండిత్ చైతన్య మహాప్రభుకి. ఇప్పుడు నువ్వు చాలా విషయాలు వింటున్నావు, చాలా లెక్చర్స్ వింటావు, అన్ని చేస్తావు, కానీ దానివల్ల నీకు కృష్ణాయే మెయిన్, మన జీవిత లక్ష్యం కృష్ణాన్ని చేరుకోవడం, కృష్ణ ప్రేమని పొందడం అని తెలియకపోతే అదంతా వృధా అన్నారు. అప్పుడు మన చైతన్య మహాప్రభు ఏంటంటారు, ఆయన ఒక్కటే మాట అన్నారనమాట, మీ కృప నుంచి, మీలాంటి వాళ్ళ కృప నుంచి నాకు ఆ భక్తి దొరుకుతుంది అనేసి చైతన్య మహాప్రభు చెప్తారనమాట, కృష్ణ భక్తి అనేది దొరుకుతుందని. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మనందరికీ తెలుసు శ్రీవాస్ ఠాకూర్ నారదముని అని. నారదముని ఎంత ఇంపార్టెంటో కృష్ణ లీలలో, ఇక్కడ కూడా ఆయన చైతన్య లీలలో కూడా ఆయన అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు ఈ ఒక్క లైన్ తోనే ఏం చెప్తున్నారంటే, మీ కృప నుంచి నాకు
ఆ కృష్ణ భక్తి అనేది దొరుకుతుందని చెప్తుండే. ఈ ఒక్క పదంతోనే చైతన్య మహాప్రభు మనకేం చూపిస్తున్నారంటే, భక్తుడికి భగవంతుడు ఎంత కట్టుబడి ఉంటాడో, అండ్ ఆ భక్తుడికి సేవ చేసుకుంటేనే మనకి కృష్ణ ప్రేమ అనేది దొరుకుతుందని, ఆ భక్తుల గొప్పతనం ఏంటో చైతన్య మహాప్రభువే స్వయంగా చెప్తున్నారనమాట. సో తర్వాత ఏంటంటే చైతన్య మహాప్రభు మనందరికి తెలుసు, ఆ తర్వాత ఈ లీలలన్నీ చేసిన తర్వాత గయా వెళ్తారు. అక్కడ ఈ అదే దీక్ష తీసుకుంటారు ఈశ్వరపూరిని. ఆ తర్వాత ఏమొచ్చి మళ్ళీ ఏవేవి లీలలు చేయాలో అవన్నీ చేస్తారు. ఆ ప్రేమ భక్తి మొత్తం అంతా ప్రచారం చేస్తారు. ఒకసారి ఏంటంటే మహాప్రభు ఆ ఆయన దీక్ష తీసుకున్న తర్వాత వస్తారనమాట. శ్రీవాస్ పండిత్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అంటారనమాట, నువ్వు ఎవరినైతే పూజ చేస్తున్నావు, ఎవరినైతే ధ్యానం చేస్తున్నావు, నన్ను చూడు అనేసి అంటారనమాట. నీ నీ మెయిన్ ఏంటి, దేనికోసం నువ్వు ఏంటంటారు, ఎవరి కోసం నువ్వు పూజ చేస్తున్నావు, ఎవరు కావాలని, ఎవరి ప్రేమ కావాలని, ఎవరి కృప కావాలని నువ్వు పూజ చేస్తున్నావు, నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు అని చూపిస్తారనమాట. చూపించి ఆయన డైరెక్ట్ గా ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఏదైతే దేవుడు మందిరం ఉంటుందో, విష్ణు మందిరం ఉంటుందో అక్కడ వెళ్ళి కూర్చుంటారనమాట. కూర్చొని ఆయనకి 4 చేతులు, అంటే మన అదే విష్ణుమూర్తి లాగా 4 చేతులు, ఆ చేతుల్లో శంకు చక్రం గదా పద్మం అవన్నిటితోని దర్శనం ఇస్తారనమాట. అప్పుడు అది చూసిన తర్వాత శ్రీవాస్ పండిత్ ఆయన ఒక్కసారి, అంటే ఇప్పుడు మనం ఆశ్చర్యంగా చూస్తూ పక్షవాతం వస్తే ఎలాగా మనం అయిపోతామో అలా అయిపోతారనమాట ఒక్కసారికి. ఆ తర్వాత శ్రీవాస్ పండిత్ ఏం చెప్తారంటే, గట్టిగా ఆయన సంకీర్తన చేసి, అప్పుడు అద్వైతాచార్య మొత్తం అందరూ కలిసి కృష్ణ కృష్ణ అని, హరి హరి అనేసి ఆ సంకీర్తన చేసి ఆయన ప్రే చేస్తారనమాట. సో చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, మీరు అద్వైతాచార్య గట్టిగా నా కోసం పూజ చేశారు, నేను రావాలని, ఈ పతితులందరినీ ఉద్ధరించాలని. సో దానికోసం నేను వైకుంఠాన్ని వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను, మీ అందరితోనే కృష్ణ ప్రేమని అందరికీ పంచడానికి అని చెప్తారనమాట. అండ్ ఇంకోటి ఏం చెప్తారంటే, నేను వచ్చాను ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళని, అంటే భక్తుల్ని రక్షించడానికి వచ్చాను. సో ఇంకోటి ఏంటంటే, అందరూ ఏ భయం లేకుండా సంకీర్తనని ఏ భయం లేకుండా సంకీర్తన చేయడానికి నేను హెల్ప్ చేయడానికంటే దాని తెలుగులో ఏంటంటే సహాయం చేయడానికి వచ్చాను అనేసి అంటారనమాట. ఈ మాటలన్నీ మహాప్రభు చెప్తుంటే శ్రీవాస్ పండిత్ ఏం చేస్తారంటే, ఆయన డైరెక్ట్ గా దండవత్ చేస్తారనమాట. ఆయనకి దండవత్ చేసి, ఇక్కడ ఒక ప్రేయర్ ఉన్నది, అంటే ఆయన ఎలా ఉన్నారు అవన్నీ నేను చెప్పట్లేదు, ఆయనకి మొత్తం ఆయన పీతాంబరం గురించి, ఆయన పాదాల గురించి ఒక్కొక్క దానికి ఆయన నమస్కరిస్తూ ఆయన స్తుతి చేస్తారనమాట. సో ఇలాగా స్తుతి చేసిన తర్వాత చైతన్య మహాప్రభు ఎంత కరుణామయుడు అంటే శ్రీవాస్కి అంటారనమాట, నీ 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 భక్తికి నేను మెచ్చి నేను ఇక్కడ నీకు దర్శనం ఇస్తున్నాను, అందరు భక్తులకి దర్శనం ఇస్తున్నాను అనేసి చెప్పుతూ అక్కడ కీర్తన్ వాళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ టైంలోని నారాయణి అని మనకు ఆల్రెడీ మాతాజీ చెప్పారు, అది చెప్తున్నప్పుడు నారాయణి అనేది శ్రీవాస్ పండిత్ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట. తను కూడా మహాప్రభు ఎదురుగుండా వస్తుంది అనమాట. అప్పుడు వచ్చిన తర్వాత తన్ని చూసి మహాప్రభు అంటారు, నారాయణి నువ్వు కృష్ణ కృష్ణ అను, నామం జపించు అనేసి. ఇది చైతన్య భాగవతంలో ఉన్నది. సో అప్పుడే ఏంటి, ఆ అమ్మాయి 4 ఏళ్ళ అమ్మాయి అయినా సరే చైతన్య మహాప్రభు చెప్పిన తర్వాత తను కూడా కృష్ణ కృష్ణ అనుకొని తను కూడా సంకీర్తన చేస్తుంది అనమాట. తను కూడా కింద నేలపైన పడి దండం పెట్టి ఫుల్, అంటే ఆ భావంలోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళందరూ లీనం అయిపోయి మహాప్రభు
సంకీర్తనలో ఆయన్ని చూస్తూ కంటి వెంట నీళ్ళు వస్తూ షడ్వికారాలు అంటారు కదా, మాతాజీ చెప్పారు కదా భక్తిలోని, అలా వాళ్ళు అయిపోతారు అనమాట. సో ఈ నారాయణి కూడా అలాగే అయిపోతుంది అనమాట, చిన్నపిల్ల. ఈ అమ్మాయిని చూసి కూడా మిగిలిన వాళ్ళందరూ, తర్వాత శ్రీవాస్ పండిత్ వాళ్ళ ఆవిడ మాలిని దేవి, ఆవిడ కూడా వచ్చి ఆవిడ కూడా ఏడుస్తూ గట్టిగా ఆవిడ కూడా డాన్స్ చేస్తుంది అనమాట. సో మొత్తం ఏ శ్రీవాస్ సాంగ్ అని అంటాము కదా, అదంతా ఏంటంటే చాలా సుందరంగా కృష్ణ ప్రేమతో నిండి ఉంటుంది అనమాట. సో అక్కడ ఒక శ్రీవాస్ ఠాకూర్ ఇంటిలో ఒక పనమ్మాయి ఉంటుంది అనమాట. ఇదొక లీల. ఆవిడ పేరు దుఃఖి. ఆవిడ ఏంటంటే ప్రతిరోజు మహాప్రభుకి నీటితో స్నానం చేయిస్తారు కదా, అది శ్రీవాస్ పండిత్ ఇంట్లోనే చేస్తారనమాట. ఒక రోజు ఏమొచ్చి శ్రీవాస్ చెప్తారనమాట, నీళ్ళు అన్ని తెస్తే మహాప్రభు అభిషేకానికి, అదే స్నానంకి రెడీ చేద్దాం. అప్పుడు వాటర్ తెస్తుంటే అప్పుడు భగవంతుడు అడుగుతాడు అనమాట, ఎవరు నీళ్లు తెస్తున్నారు నాకు రోజు ఇలాగా నది నుంచి అనేసి అంటే, గంగ నుంచి అంటే, అప్పుడు శ్రీవాస్ పండిత్ చెప్తారనమాట, తను మా ఇంట్లో పనమ్మాయి, తన పేరు దుఃఖి. అప్పుడు మహాప్రభు అంటారు, తను ఇంకా దుఃఖి కాదు, ఎందుకంటే తను జలం తెచ్చి నా అభిషేకం అంటే భగవంతుడి సేవలోని, వైష్ణవుల సేవలోని తను ఉన్నది కాబట్టి తన పేరు ఇవాళ నుంచి సుఖి అని చైతన్య మహాప్రభు చెప్తారనమాట. సో ఇలాగ రోజు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, ఇప్పుడు తర్వాత నిత్యానంద ప్రభు కూడా తెలుస్తుంది చైతన్య మహాప్రభు వచ్చారని. సో ఆయన కూడా వచ్చి వీళ్ళందరూ మెయిన్ శ్రీవాస్ ఠాకూర్ ఇల్లు అనేది హెడ్ క్వార్టర్ అన్నమాట. అక్కడే మొత్తం వాళ్ళు సంకీర్తన మూమెంట్ అంతా చేస్తూ ఉంటారు వాళ్ళు. మాలినీదేవి వాళ్ళని సర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఈ కీర్తన చాలా జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఏంటంటే శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ అబ్బాయికి జ్వరంతోనే ఏదో ప్రాబ్లం ఉండి ఆయన సడన్ గా ఆయన చనిపోతారు. చనిపోతే మొత్తం ఆడవాళ్ళందరూ గట్టిగా ఏడుస్తుంటారు అనమాట, అబ్బాయి చనిపోయాడు అనేసి. అప్పుడు శ్రీవాస్ పండిత్ ఇది విని లోపలికి వచ్చి చెప్తారు అనమాట, ఎందుకు మీరు అందరూ ఏడుస్తున్నారు? ఎంత పాపాత్ముడైనా సరే పోయే ముందు హరినామం వింటే అతనికి చాలా పుణ్యం కలుగుతుంది. అలాంటిది మన అబ్బాయి ఆయన ఇక్కడే ఉన్నాడు, చైతన్య మహాప్రభు ఆ కీర్తన వింటూ ఆయన నుంచి ఆయన దేహత్యాగం చేశారు. సో ఇదంతా మంగళకరం, మీరు ఏడవకండి అనేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా మీరు ఏడుపు ఆపకపోతే ఎందుకంటే ఈ ఏడుపు విని మహాప్రభు ఎంత లీనమైపోయి ఉన్నారు ఆ కీర్తనలో, అందరూ కలిసి చాలా మధురంగా కీర్తన చేస్తున్నారు. ఇప్పుడు ఇది తెలిసిందంటే ఆయన కీర్తన నుంచి ఆయన బయటకు వచ్చేస్తారా, అది నాకు ఇష్టం లేదు. అలా గనక జరిగితే నేనేముంచి గంగలో దూకి చనిపోతాను అనేసి అక్కడ వాళ్ళకి చెప్పేసి వస్తారనమాట. బయటికి వచ్చి మళ్ళీ నార్మల్గా ఆయన డాన్స్ చేస్తూ ఉంటారు. సో చేసిన తర్వాత ఈ కీర్తన అర్ధరాత్రి వరకు అవుతుంది అనమాట. అయిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన చెప్తారు, ఏంటో నాకు సరిగా లేదు, ఇవాళ చేస్తుంటే ఏదో అమంగళం జరిగినట్టు అనిపిస్తుంది అనేసి అంటారనమాట. అంటే అప్పుడు శ్రీవాస్ పండిత్ అంటారు, నువ్వు ఎక్కడుంటే అక్కడే మంగళం, అమంగళం ఎలా ఉంటుంది? నువ్వు ఇక్కడ ఉండి నృత్యం చేస్తూ హరినామం తీసుకుంటున్నావు, ఇదంతా మంగళంగానే ఉంటుంది అనేసి అంటే, బట్ చైతన్య మహాప్రభు అంటారు, లేదు లేదు ఏదో నాకు అలా అనిపిస్తున్నది అంటే, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ చెప్తారనమాట, ఇలాగా వాళ్ళ అబ్బాయి చనిపోయారు అనేసి. అప్పుడు చైతన్య మహాప్రభు ఎంత ఏడుస్తారో, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంటే శ్రీవాస్ ఠాకూర్ అంటారు, మధ్యలో ఈ విఘ్నం కలగడం నాకు ఇష్టం లేదు. అందరూ కలిసి ఎంత మధురంగా ఈ నామ సంకీర్తన చేస్తున్నారు, మధ్యలో ఇది తెలిసి
ఆపడం నాకు ఇష్టం లేదంటే ఆయన ఎంత ఆమ్, బాధపడతారో. నీలాంటి భక్తుడు అంటే ఒక విధంగా నీలాంటి భక్తుడు దొరకడం ఎంత అదృష్టం నాకు అన్నట్టు ఫీల్ అవుతారు. ఆయన అనుకుంటారు అనమాట చైతన్య మహాప్రభు. కానీ అంటారు, నాకు చెప్పకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉన్నది, అది ఇది చావుతో సమానంలాగా అనిపిస్తున్నది అనేసి అంటారనమాట. ఆ తర్వాత అక్కడికి వెళ్తారనమాట. ఎక్కడైతే ఆయన ఆ, వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని తట్టి లేపుతాడు. లేపి, ఎందుకు నువ్వు ఈ శ్రీవాస్ సాంగన్ని వదిలేసి వెళ్ళాలనుకున్నావు అనేసి అంటే ఆ అబ్బాయి చెప్తాడనమాట, ఏది నీ నీ ఇచ్చ బట్టే జరుగుతుంది. ఈ లోకంలోకి రావడం కూడా నీ ఇచ్చే, వెళ్ళడం కూడా నీ ఇచ్చే. ఇంకొకటి ఏంటంటే, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, నీ నామం వింటూ నిన్ను చూస్తూ నేను నా దేహ త్యాగం చేశాను. అప్పుడు డైరెక్ట్ గా ఆయన వైకుంఠానికే వెళ్తారనమాట. నేను ఆనందంగా వెళ్తున్నాను నిన్ను చూసి అనేసి చెప్తారనమాట. ఆ మాట్లాడేసి అంటే ఆ ఆ చనిపోయిన అబ్బాయి లేచి ఆ, మన చైతన్య మహాప్రభు లేపగానే లేచి ఈ మాటలు చెప్పి మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోతారు అనమాట. సో అందరూ ఇంకా ఆ, భగవంతుడి నామం చేసుకొని ఇంకా వాళ్ళు కూడా ఆ ఏడు పాపేసి ముందు చైతన్య మహాప్రభు రాకముందు మొత్తం వాళ్ళు కూడా కీర్తనలో పాల్గొంటారన్నమాట. సో ఇదొక లీల అన్నమాట. అంటే భక్తుడు ఎంత భగవంతుడికి ఆ భగవంతుడి మీద ప్రేమతో శ్రీవాస్ ఠాకూర్ ఎలాంటి పని చేశారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకే చెప్తున్నా, చిన్న పెయిన్ ఉంటేనే నేను అసలు ఏమీ చేయలేకపోతున్నాను అసలు. కానీ శ్రీవాస్ ఠాకూర్ అంత ఆ బాధ కూడా ఆయన ఏం లేదంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళమే అనేసి ఆయన ఉద్దేశం అన్నమాట. ఈ బాడీ ఇది శాశ్వతమైన, ఇది ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఎంతమందో తల్లిదండ్రులు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి శ్రీవాస్ ఠాకూర్ ఏం చూపిస్తున్నారంటే మెయిన్ మన జీవిత పరమార్థము అండ్ పర్మనెంట్ గా ఉండేది ఏంటంటే కృష్ణ ప్రేమ. సో అది ఈ లీల ద్వారా చూపిస్తున్నారు అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉమ్, చైతన్య మహాప్రభు ఆ ఏం చేస్తారంటే ఇదంతా చెప్పేశాను కదా. సన్యాసం తీసుకున్న తర్వాత శ్రీవాస్ పండిత్ ఏం చేస్తారంటే ఆయన మళ్ళీ కమర్ హట్ట అక్కడికి వెళ్ళి ఆయన ఉంటారు. అప్పుడప్పుడు ఆ చైతన్య ఆయన తమ్ముళ్ళు వచ్చి ఆ జగన్నాథ్ పురికి వచ్చి చైతన్య మహాప్రభు దర్శనం చేసుకుంటూ ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి శ్రీవాస్ పండిత్ ఏం చేస్తారంటే నవద్వీప్ వెళ్ళినప్పుడు సచీమాతని కలిసి కొన్ని రోజులు అక్కడ ఉంటారన్నమాట. సో అలాగ చేసి ఆయన ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఈ అద్వైత ఆచార్య చైతన్య మహాప్రభు శ్రీవాస అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ సంకీర్తన చేసి, అంటే ఎప్పుడైతే ఆయన జగన్నాథ్ పురి వస్తారో అప్పుడు కూడా అందరూ కలిసి సంకీర్తన చేసి చాలా వాళ్ళు ఆ ఎక్స్టసీ ఏమంటారు తన్మయత్వంలోని కృష్ణ ప్రేమని ఆస్వాదిస్తారనమాట. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు చైతన్య మహాప్రభు ఎంత ఆ చెప్తారు. ఈ సంఘటన అయిన తర్వాత చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండిత్ కి ఒక వరం ఇస్తారన్నమాట. ఏంటంటే నీకు ఎప్పుడు దారిద్ర్యం అనేది ఉండదు అనేసి, అంటే నీ ఇంట్లో ఏ విషయానికి కొరత ఉండదు అని చెప్పి ఆయనకి వరం ఇస్తారనమాట. అప్పటి నుంచి శ్రీనివాస్ పండిత్ తర్వాత వాళ్ళ ముగ్గురు బ్రదర్లు వాళ్ళందరూ ఎప్పుడు చైతన్య మహాప్రభుని చాలా ఆనందంతో ఆయన కొలుస్తూ ఉంటారు. ఆయన్ని కలిసి ఆయనతో సంకీర్తన చేయడం, సో ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో శ్రీనివాస్ పండిత్ ఆయన నారద ముని, ఆయన ఎప్పుడు భగవంతుడి లీలల్లో ఎలా అయితే ఏ యుగంలో భగవంతుడు వచ్చినా ఆ యుగంలో శ్రీనివాస్ పండిత్ అనేది కంపల్సరీగా ఉంటారనమాట. సో ఆయన ఇక్కడ జీవతత్వంలో చెప్పారు. ఆయన ద్వారానే మనకి భక్తి అనేది లభిస్తుంది అనమాట. వైష్ణవ
వైష్ణవ కృప లేనిదే మనకి కృష్ణ భక్తి దొరకదు, కృష్ణ ప్రేమ దొరకదు. సో శ్రీనివాస్ పండిత్కి ప్రే చేసుకుందాం, మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలని. ఆయన కృప దొరికితే మనకి పంచతత్వ కృప ప్లస్ భగవంతుడి కృప దొరికి కృష్ణ ప్రేమ దొరుకుతుందని. హరే కృష్ణ. నాకు తెలిసింది కొంచెం నేను చెప్పడానికి ట్రై చేశాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి మాతాజీస్. హరే కృష్ణ. హరే పంచతత్వ కృష్ణ కమలముఖి మాతాజీ, ధన్యవాదాలు. చక్కగా థ్యాంక్ యూ చెప్పా. మాతాజీ. హరి బోల్ ముఖ్యంగా మాతాజీ. నీకు హరి కనెక్ట్ బోల్ చేసుకొని చెప్పడం మాతాజీ. కరెక్ట్ గా ఉంది. ఆయన బాధల ముందు మనకు వచ్చే ఈ పంటి బాధలు కంటి బాధలు చాలా తక్కువ. రియలీ ఎన్నో మాతాజీ వాళ్ళకి చాలా బా- సివియర్ గా ఉంది మాతాజీ. ఐ అదే డోంట్ నో. ఆ బాధతో కూడా చెప్పావు చూడు. దట్ ఈస్ డిటర్మినేషన్. హరే కృష్ణ. ఆయన మర్సీ అండ్ మీకు థ్యాంక్స్ చెప్పాలి మాతాజీ, మీరు ఆ సేవ ఇచ్చినందుకు. హరే కృష్ణ. అయ్యో కృష్ణ. థ్యాంక్ యూ తల్లి. హరే కృష్ణ మాతాజీ. విన్నాం కదా శ్రీవాస్ ఠాకూర్ గురించి, ఆయన అపిరెన్స్ డే గురించి. క్లాస్ లాస్ట్కు ఒకసారి ప్రసన్నలక్ష్మి మాతాజీ మాయాపూర్లో శ్రీవాస్ ఠాకూర్ని అభిషేకం కూడా షేర్ చేసుకుంటుంది. నేను పంపించా తనకు. హరే కృష్ణ. సో మనం మళ్ళా మన మామూలు తరగతికి వస్తే 25వ అధ్యాయం 4వ స్కందం పురంజనోపాఖ్యానం చేస్తున్నాం మనం. అది మొదలు పెట్టే మాతాజీ ముందు ఒక్కసారి కొంచెం ఒక్క నిమిషం మాతాజీ. చెప్తాను. ఆ, యా ఆ, ఆ, కమలముఖి మాత చాలా బాగా చెప్పారు. అయితే ఆ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆ అంటే నిద్రపోతున్న పిల్లవాడిని ఆ రోజు రాత్రంతా కూడా వాళ్ళు కీర్తన చేస్తారు. తర్వాత అతను కీర్తన అంతా అయిపోయిన తర్వాత అందరూ చాలా దిగాలుగా ఉంటారు, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, న్యూస్ చాలా దిగాలుగా ఉంటారనమాట. అప్పుడు ఆయన అంటాడు, చైతన్య మహాప్రభు అంటారు, ఏంటి ఏదో సంథింగ్ రాంగ్గా ఉంది, ఏంటి ఏంటి చెప్పండి, ఏదైనా అమంగళం జరిగిందా శ్రీవాస్ వాళ్ళ ఇంట్లో అని అడిగితే అప్పుడు ఇట్లా జరిగింది అని ఒక అతను చెప్తాడనమాట. చెప్తే వెంటనే అతను సరే అతను ఎక్కడున్నాడు ఏంటి అంటే ఎక్కడో లోపల దాస్తారనమాట. దాన్ని తీసుకొస్తారు ఆయనకి మళ్ళీ అన్ని కార్యక్రమాన్ని సజావుగా చేసి తీసుకెళ్తుంటారనమాట. కార్యక్రమం చేయడానికి తీసుకెళ్తా ఉంటే అప్పుడు చైతన్య మహాప్రభు అందరి ముందు ఆ మృతదేహంతో మాట్లాడతారు మాతాజీ. ఉమ్, అది అది చాలా బాగుంటుంది అనమాట ఆ వర్ణన అంతా కూడాను. అతనితో మాట్లాడితే అతను చెప్తాడు, అతను కొడుకు, నాకు ఇన్ని రోజులు శ్రీవాసుని ఇంట్లో ఉండాలి, ఆ అధికారం దొరికింది, ఉన్నాను, ఈ దేహానికి ఇక్కడతోటి అయిపోయింది, ఇంకో చోట ఎక్కడో అరేంజ్ చేయబడింది, నేను అక్కడికి వెళ్తాను, కానీ నేను కోరుకుంటుంది ఏంటి అంటే ఏ టైంలో అయినా సరే నేను నిన్ను మర్చిపోకుండా ఉండేలాగా చూడు, అంతేకాని నాకు ఇక్కడ శ్రీవాస్ ఇంట్లో ఉండాలా లేకపోతే ఆ ఇంట్లో ఉండాలా అది కాదు నాకు ముఖ్యము అనేసి చెప్తారు. ఇదంతా కూడా అందరూ వింటారనమాట. ఓకే, అప్పుడు అందరూ కలిసి అతన్ని సాగనంపి అంతా కార్యక్రమం చేసిన తర్వాత చైతన్య మహాప్రభు చెప్తారనమాట ఈ శ్రీవాస్ పండిత్కి, నీ ఇంట్లో ఉన్న దాసికే అంత సౌఖ్యం కలిగినప్పుడు నీకు ఇంకెంత సౌఖ్యం ఉండాలి, సో నీకు ఇక్కడి నుంచి నీ కొడుకులు ఎవరివి అంటే నేను నిత్యానంద ప్రభు నీ యొక్క కుమారులమి, నీకు ఏది కావాలన్నా మా మీద తీర్చుకో ఆ కోరికని అని చెప్పేసి వాళ్ళు వరం ఇస్తారు మాతాజీ. వాళ్ళు ఎస్ మాతాజీ, ఈ పాయింట్ నేను యా మర్చిపోయాను రాసుకున్నాను, అదే కానీ నాకు అందుకని అక్కడ అది ఒట్టుమే ఒకటే తెలియదు చెప్దాము ఇవాళ. అనేసి. అంటే ఎస్ ఎంత మాతాజీ. శ్రీవాస పండితుడికి ఎంత అదృష్టము అంటే ఎప్పుడు చూసినా ఆయన ఉదయం నుంచి కీర్తనలంతా కూడా వాళ్ళింట్లోనే అయ్యాయి అనమాట. శ్రీవాస గృహంలోనే కీర్తనలు కానీ అన్నీ అవ్వడం. ఆ తర్వాత ఈయన పూరి వెళ్తే కూడాను ప్రసాదం అనేది రోజుకొకరు పిలిచి ప్రసాదాలు పెడుతూ ఉంటారు, కానీ ఎక్కువగా ఈ శ్రీవాస వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ప్రసాదం కూడా తీసుకుంటూ ఉండేవారు అనమాట ఆయన. అంటే అందరిళ్ళకి వెళ్ళకపోయినా శ్రీవాస్ వాళ్ళ ఇంట్లో తీసుకుంటూ ఉండేవారు. ఇంకా నిత్యానంద మహాప్రభుకి అయితే శ్రీవాస్ వాళ్ళ ఇంట్లో కొడుకులాగే ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. నేను మీకు మొన్న కూడా క్లాస్లో చెప్పాను. ఒకరోజు ఏంటంటే ఆయన పరీక్ష చేయాలనుకుంటాడు అనమాట చైతన్య మహాప్రభు. శ్రీవాస్ పండిట్ దగ్గరికి వెళ్ళి, ఇంత చపల చెత్తం ఉన్నవాడు, ఏ జాతో తెలియదు, ఏ కులమో తెలియదు, అసలు మీరు ఇతన్ని ఎలా ఉంచుకుంటున్నారు మీరు అని అంటే అప్పుడు శ్రీవాస్ పండిట్ చెప్తారనమాట, ఎవరైనా సరే అతను ఎలాంటి వాడైనా సరే మిమ్మల్ని ఒక్కరోజు భజించినా కూడా అతను నాకు నా ప్రాణంతో సమానం అని చెప్తాడనమాట. అంటే ఎంత భక్తో చూడండి అసలు. నాకు ప్రాణంతో సమానం. అలాంటిది
నీ దేహమే ఆయన. ఆయన్ని ఏదో నన్ను నన్ను పరీక్షించడానికి తప్ప నువ్వు దేనికి నన్ను ఇలా అడుగుతున్నావు అనేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆయన దానికి ఆ, నేను నీకెంతో నీ గొప్పతనానికి నేను మెచ్చుకున్నాను అని చెప్పేసి ఆయనకి వరం ఇస్తారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు తొలతూగుతూ ఉంటుంది, ఏ రోజు దేనికి కూడా మీరు వెతుక్కోవాల్సిన పని లేదు అని చెప్పేసి ఆశీర్వాదం ఇస్తారనమాట. ఇంకోసారి మాతాజీ ఇలాగే నరసింహదేవుడిది కూడా చెప్పారు. ఎందుకంటే ఈయన ఎక్కువ నరసింహదేవి ఆరాధన చేస్తూ ఉంటాడు అనమాట, శ్రీవాస్ పండిట్. అయితే ఒకరోజు ఆయన కూర్చొని పూజ చేస్తూ ఉంటే అప్పటిదాకా ఏంటంటే వీళ్ళందరికీ ఆ ఈ వీళ్ళందరూ శ్రీవాస్ పండిట్ని చాలా తిడుతూ ఉంటారు, ఈ పాషండులంతా కూడా. ఎలా అంటే ఈ శ్రీవాస్ పండిట్ వల్లనే అసలు ఆ గృహాన్ని అంతా వెలికి పడేసి గంగా నదిలో కలిపేసి ఉంటే పోయిండేది, ఈయన వల్ల మనకి ఎన్ని అనర్థాలు వచ్చాయి, ఇప్పుడు చూడు ఆ రాజు యొక్క వాళ్ళందరూ తిరుగుతున్నారంట వైష్ణవులు పట్టుకోవడానికి, సో ఇప్పుడు వాళ్ళతో పాటు మనల్ని కూడా నాశనం చేస్తారు అనేసి శ్రీవాస్ పండిట్ని ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిడుతూ ఉంటారనమాట. అయితే ఇంక కొంచెం కొంచెం ఈయనకు కూడా శ్రీవాస్ పండిట్కి కూడా భయం ఉంటుంది, కానీ ఏ రోజు కూడా ఆ భయంతో ఏ భక్తి చేయడం కానీ ఏది ఆపడనమాట. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఈ భయాన్ని పోగొట్టాలి అనేసి అప్పటి నుంచి చైతన్య మహాప్రభు ఈ పంచతత్వాలందరికీ కూడా మీరు అనుకునే భగవంతుడిని నేను వచ్చాను అని చెప్పడం కోసం ఆయన శ్రీవాస్ పండిట్ లోపల నుండి పూజ చేసుకుంటూ ఉంటే ఈయన వస్తారనమాట. చైతన్య మహాప్రభు వచ్చి ఆ గుమ్మం దగ్గర టకా 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 కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటే ఈయన అయినా సరే పూజ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తర్వాత ఆయనకి ఇలా కళ్ళు మూసుకొని పూజ చేసుకుంటుంటే ఆ కళ్ళమ్మట ముందు నరసింహదేవుడు కనపడుతున్నట్టు, నేను నీ కోసమే వచ్చాను, నువ్వు నన్ను చూడట్లేదు అని చెప్తున్నట్టు అలా వినపడుతూ ఉంటుందన్నమాట. వెంటనే ఏం చేస్తాడు, కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే ఆయన ఎదురుగా ఒక మూలను కూర్చొని ఉంటాడు. ఆ చెయ్యి కూడా ఎలాగంటే ఈ నరసింహదేవుడు ఊగిపోతా ఉంటే ఎట్లా ఉంటే చెయ్యి తాళం కొట్టుకుంటూ, ఆ చెయ్యేమో ఇట్లా ఎడం చేతి ఇట్లా కొట్టుకుంటా ఉంటాడు. ఆ మనిషి లోపల నుంచి కాంతి ఎంత ప్రకాశవంతంగా కనపడుతుంది అంటే అసలు ఇంకా దాంతో ఆయన మైమర్చిపోతాడనమాట. మైమర్చిపోయి అప్పుడు చెప్తాడు, ఎప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నేను నువ్వు అద్వైత పిలిచారని వచ్చాను కదా, నన్ను అసలు గుర్తించడం మానేసి మీరు ఎవరినో పూజలు చేసుకుంటూ ఉండిపోతున్నారు, మీరు నన్ను గుర్తించట్లేదు. అయినా అసలు నీకు ఆ భయం అనేది ఎందుకు? నేనున్నాను. నేను గనక ఒక్కసారి వెళ్ళి అందరినీ కూడా చంపేసి రాగలను, ముస్లిమ్స్ అందరినీ ఎవరినైనా కూడాను. మీరు అసలు భయపడాల్సిన పనే లేదు అని చెప్పేసి ఒక 2 పేజీలు వర్ణన ఉంటుందన్నమాట ఆయన చెప్పడం. అదంతా చెప్పేటప్పటికి ఇంకా అసలు ఎంత అంటే ఇంకా ఎంత లీనమైపోతాడు శ్రీవాస్ పండిట్. వెంటనే మనకి బ్రహ్మ విమోహనంలో బ్రహ్మస్థుతి ఉంటుంది కదా, అలాగ మొత్తం కూడా శ్లోకా చదవడం మొదలు పెడతాడనమాట. నేను నీ చేత అన్ని మోపించుకున్నాను, నేను నీ చేత పనులు చేయించుకున్నాను, నేను ఎదురుగా భగవంతుడుంటే గుర్తించలేకపోయాను, నా జన్మ ఇంకా ఎందుకు, నా జన్మ అంతా వృధా అయిపోయింది, అది ఇది అనేసి చాలా ఇంకా నువ్వు ఇలాంటి వాడి, కృష్ణుడివి నువ్వే, నరసింహుడివి నువ్వే, అన్ని దేవతలవి నువ్వే అన్ని అనుకుంటూ మొత్తం పెద్ద ప్రేయర్. ఆయన కూడా అలాగే 2 పేజీల ప్రేయర్ చదువుతాడనమాట. దానికి మెచ్చి మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ వెలుగుని ఆ ఆకారాన్ని నేను చూపించే అవకాశం ఇస్తున్నాను, మీ వాళ్ళందరినీ కూడా పిలువు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ నలుగురు, ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు శ్రీనిధి, శ్రీపతి, రమాయి వీళ్ళందరూ కూడా వస్తారు. మాలిని, నారాయణి వాళ్ళ చెల్లెలు అనమాట. వీళ్ళు అందరూ వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకుంటారనమాట. సో అలాగ శ్రీవాస్ పండిట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఎంత అదృష్టము అంటే, ఇంకొక లీల చెప్పేసి నేను ఆపేస్తాను మాతాజీ. ఇంకొక లీల ఏంటి అంటే, చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఎప్పుడూ కూడా చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, ఆయన ఎప్పుడు కూడా నిత్యానంద మహాప్రభు అంటే ఏ రోజు అన్నం కలుపుకొని తిండంట, ఎప్పుడు ఒక చంటి పిల్లలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడంట. రోజు మాలినీదేవి అన్నం కలిపి ఆయనకి పెడుతుందంట. చూడండి ఎంత అదృష్టమో కదా వాళ్ళకి. కొడుకులాగే ఆమె పెంచుకోవడము, చూసుకోవడము అంతా కూడా నిమాయి పండిట్కి అంతా కూడాను కావాల్సినవి చెయ్యడము అన్ని. ఇంకా ఏంటి, వీళ్ళందరూ కలిసి వ్యాస పూజ చేసేవాళ్ళు, అది కూడా శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఇంట్లోనే చేసేవాళ్ళు అనమాట. అందరూ కలిసి చేసుకునేవారు. మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే, శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఇంట్లో కీర్తన జరిగేటప్పుడు వాళ్ళ అత్తగారు ఒక ధాన్యం మనం ఈ మనకి మీరు ఏమనే వాళ్ళో నాకు తెలియదు, ధాన్యాన్ని అంతా ఒక కుప్పలాగా పోసి దాన్ని స్టోర్ చేస్తారు. మీకు ఒక ఏమంటారు దాన్ని, మీరు ఏమంటారు తెలియదు. గాదిలో పెడతారు. గాదె గాదె అంటాం మరి బాగా మీ
గాదేనా మాతాజీ? ఆ గాదిలో వెళ్ళి దాక్కుంటుంది ఆమె. ఎందుకంటే నాకెప్పుడు నాకు ఇది చూడడానికి అవకాశం రావట్లేదు, నన్ను రానివ్వట్లేదు లోపలికి అని వాళ్ళ అత్తగారు వెళ్ళి లోపల దాక్కుంటుంది అనమాట. దాక్కుంటది, ఇది ఎవ్వరికీ తెలీదు. ఠాకూర్కి తెలీదు, ఎవ్వరికీ తెలియదు. సో అందరూ వెళ్తారు, మామూలుగా తలుపులు వేసుకుంటారు, నృత్యం చేయడం మొదలు పెడుతూ ఉంటారనమాట. అయితే చైతన్య మహాప్రభు చేసినంతసేపు చేస్తానే ఉంటారు, చెప్తారు నాకేంటో ఆనందం కలగట్లేదు, నేనేదో అపరాధం చేశాను, లేకపోతే ఎవరైనా ఉన్నారేమో చూడండి, చూడకూడని వాళ్ళు, నాకు భగవంతుడు దయదాల్చట్లేదు, నాకు విపరీతమైన ఆనందం కలగట్లేదు అంటే మళ్ళీ శ్రీవాస్ ఠాకూర్ అందరినీ పంపించి అన్ని మూలలా చెక్ చేయిస్తారు. అయినా సరే ఎవరు లేరు అంటే మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ మొదలు పెట్టిన కొద్దిసేపటికి ఇంక ఇదే డైలాగ్ అనమాట, నా వల్ల కావట్లేదు, నాకు ఆనందం రావట్లేదు అనేసి చెప్తా ఉంటే అప్పుడు ఠాకూర్కి డౌట్ వస్తుంది అనమాట, ఇలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు, సంథింగ్ ఏదో రాంగ్ అనేసి మళ్ళీ ఈయన చెక్ చేయడం మొదలు పెడితే ఆ గాది వెనకాల ఆమె దాక్కొని ఉంటుందన్నమాట. అయితే మనం అత్తలు కదా, మనం కొంచెం ఇది చేస్తామా, శ్రీవాస్ పండిట్ వెంటనే పనులతో పిలిపించి ఆమె జుట్టును పెట్టి బయటికి లాగించేస్తారు. అంటే చైతన్య మహాప్రభుకి ఏదైనా చిన్న ఆటంకం కలిగినా, అంటే ఇందాక మాతే చెప్పారు చూసారు, ఆ లీలను పోల్చుకుంటే ఇది నథింగ్. బట్ అంటే అక్కడ పెద్దవాళ్ళని లేదు, పిల్లలని లేదు, వాళ్ళ తనదని లేదు, ఎవరైనా సరే ఆమెను వెంటనే బయటికి ఈడ్చి తలిపేసేసి ఇప్పుడు నువ్వు డాన్స్ చేసుకో అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆయనకి ఆ భక్తిలోకి భంగం చైతన్య మహాప్రభుకి ఏది రాకూడదు అంటానికి, ఏది చేయడానికైనా కూడా ముందుంటాడు అనే భక్తిని మనకి, అంతే భక్తిని ఏ విధంగా తీవ్ర స్థాయిలో చెయ్యొచ్చు అని మనకి నిరూపించింది ఎవరు అంటే